హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. టీఎస్ఎల్ పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎక్కడ ఏ గ్రౌండ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారనే పూర్తి వివరాలతో ప్రెస్ నోట్ అనేది టీఎస్ఎల్ పిఆర్బి విడుదల చేసింది. ఏప్రిల్ 8 అనగా ఈ రోజున విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా. దానికి సంబంధించి ప్రెస్ నోట్తో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మొదటిగా చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 11 నుంచి కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 11 వెన్యూల్లో కండక్ట్ చేశారు. అంబర్పేటలో 32 రోజులు, యూసఫ్గూడలో 31 రోజులు, కొండాపూర్లో 31, వరంగల్లో 31 రోజులు, ఖమ్మంలో 29 రోజులు, కరీంనగర్లో 26 రోజులు, నల్గొండలో 26 రోజులు, మహబూబ్నగర్లో 22 రోజులు, ఆదిలాబాద్లో 15 రోజులు, నిజామాబాద్లో 13 రోజులు, అతి తక్కువ సంగారెడ్డిలో 11 రోజుల కానీ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఫిబ్రవరి 11 రోజు చివరగా 800 కండక్ట్ చేయడం వల్ల కోల్పోయారో వారికి మళ్ళీ ఎస్ఏఆర్సిపిఎల్ అంబర్పేటలో హైకోర్టు రూల్స్ ప్రకారం ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇలా ఈవెంట్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తంగా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ డిఫరెంట్ వెన్యూస్లో కేటగిరీస్ వైజ్ సంబంధించి లిస్ట్ విడుదల చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆదిలాబాద్లో మొత్తంగా అటెండ్ అయింది 11,455 మంది. దానిలో మొత్తంగా క్వాలిఫై అయింది 6,183 మంది. దీంట్లో పురుషులైతే 4,741 మంది, ఉమెన్స్ అయితే 1,442 మంది. అదే అంబర్పేట హైదరాబాద్ సంబంధించి అటెండ్ అయింది 27,460 మంది. దీంట్లో క్వాలిఫై అయిన వారు 11,429 మంది. దీనిలో పురుష అభ్యర్థులు 11,423 మంది క్వాలిఫై అయ్యారు, ఉమెన్స్ అయితే 6. కరీంనగర్ సంబంధించి చూసినట్లయితే 21,607 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. టోటల్గా 12,371 మంది క్వాలిఫై అయ్యారు. దానిలో పురుషులు 9,088 మంది ఉన్నారు, మహిళలు అయితే 3,283 మంది ఉన్నారు. ఖమ్మంలో 23,627 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో 13,903 మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. దానిలో పురుష అభ్యర్థులు 10,607 మంది, మహిళా అభ్యర్థులు 3,296 మంది ఉన్నారు. నెక్స్ట్ కొండాపూర్ హైదరాబాద్ సంబంధించి టోటల్గా అటెండ్ అయింది 26,592 మంది. దీనిలో టోటల్ క్వాలిఫై అయింది 12,921 మంది. దానిలో పురుష అభ్యర్థులు 8,620 మంది క్వాలిఫై అయ్యారు. అదే మహిళా అభ్యర్థులు అయితే 4,301 మంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మహబూబ్నగర్ సంబంధించి చూసినట్లయితే 19,192 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో 11,001 మంది ఈవెంట్స్ క్వాలిఫై కావడం జరిగింది. దానిలో పురుష అభ్యర్థులు 8,394, మహిళా అభ్యర్థులు 2,607 మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. నల్గొండకు సంబంధించి చూసినట్లయితే 22,049 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో టోటల్గా 12,665 మంది ఈవెంట్స్ క్వాలిఫై కావడం జరిగింది. దానిలో పురుష అభ్యర్థులు 9,984 మంది మరియు మహిళా అభ్యర్థులు అయితే 2,681 మంది క్వాలిఫై అయ్యారు. నిజామాబాద్ చూసినట్లయితే 11,145 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో టోటల్గా క్వాలిఫై అయింది 6,221 మంది. దానిలో పురుష అభ్యర్థులు 4,685 మంది క్వాలిఫై అయ్యారు. అదే మహిళా అభ్యర్థులు అయితే 1,536 మంది క్వాలిఫై అయ్యారు. సంగారెడ్డి డిస్టిక్ చూసినట్లయితే 8,495 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో టోటల్గా క్వాలిఫై అయింది 4,604 మంది. దానిలో పురుష అభ్యర్థులు 3,434 మంది, మహిళా అభ్యర్థులు అయితే 1,170 మంది క్వాలిఫై అయ్యారు. మరి అలాగే వరంగల్ సంబంధించి చూసినట్లయితే 27,076 మంది ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో టోటల్గా క్వాలిఫై అయింది 13,967 మంది. మెన్స్ అయితే 10,654, మహిళలు అయితే 3,313 మంది క్వాలిఫై అయ్యారు. చివరగా యూసఫ్గూడ హైదరాబాద్ సంబంధించి మొత్తంగా 26,043 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో టోటల్గా క్వాలిఫై అయింది 12,395 మంది. దానిలో పురుష అభ్యర్థులు 8,004 మంది క్వాలిఫై అయ్యారు, మహిళా అభ్యర్థులు అయితే 4,391 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తంగా 2,24,741 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేసి దానిలో 1,17,660 మంది క్వాలిఫై కావడం జరిగింది. దానిలో కేటగిరీస్ వైజ్ క్వాలిఫై అయిన లిస్ట్ చూసినట్లయితే బీసీ వారు 54,737 మంది క్వాలిఫై అయ్యారు, ఓసీ వారు 7,288 మంది క్వాలిఫై అయ్యారు, ఎస్సీ వారు 26,946 మంది, ఎస్టీ వారు 28,689 మంది క్వాలిఫై కావడం జరిగింది. మొత్తంగా పురుషులు చూసినట్లయితే 89,634 మంది, మహిళలు అయితే 28,026 మంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి 274 మంది క్వాలిఫై కావడం జరిగింది.
సో ఫ్రెండ్స్, ఇది టీఎస్ఎల్ పిఆర్బి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ డిఫరెంట్ వెన్యూస్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏ పోస్టుకు ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మరియు ఏ పోస్టుకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లై చేశారనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాం. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు అలాగే ఈ వీడియోను మీ మిత్రులతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.